మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా మన మన్యానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు అన్న చేదు నిజం జీర్ణించుకుంటూ ఆనవాయితీగా చెప్పుకోక తప్పదు కాబట్టి నా మన్యం ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మన్యం ప్రజాగాయకుడు డాక్టర్ దుడ్డు సత్యనారాయణ మనసులో మాట. మహాత్మా గాంధీ వల్ల ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిందని, శాంతియుతంగానే స్వాతంత్ర్యం సంపాదించుకున్నామని, ఆ క్రెడిట్ మొత్తం మహాత్మా గాంధీ గారిదే అని ఈ తరం పిల్లలకు సైతం నూరిపోయడం ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైపోయింది. కానీ ఈ స్వాతంత్ర్యం వెనక ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నెన్నో బలిదానాలు ఉన్నాయని మాత్రం చాటి చెప్పలేకపోతున్నాం. నా కంఠంలో ఊపిరి, చేతిలో కత్తి ఉన్నంత వరకు ఏ విదేశీయుడు నా గడ్డపై అడుగు పెట్టనీయనని ఒక మహాశక్తిలా దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి కోసం గుర్తు చేసుకోలేకపోతున్నాం. మన్యం వీరుడిగా, సమర యోధుడిగా, సాయుధ సూర్యుడిగా, అగ్గిపిడుగుగా, స్వతంత్ర ధీరుడిగా పేరు పొంది బ్రిటిష్ సామ్రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా ఒక సింహ స్వప్నంలా నిలిచి తూటాలు తన గుండెపై చీల్చుతున్నా లెక్క చేయకుండా వందే మాతరం అంటూ అతి చిన్న వయసులోని నేలరాలి నా లూరి కోసం చాటి చెప్పుకోలేకపోతున్నాం. మన మన్యం బిడ్డలైన మల్లుదొర, గాం గంటం దొర, మర్రి కామయ్య, కంఠం మచ్చులు లాంటి మహానుభావుల త్యాగాలను గుర్తు చేసుకోలేకపోతున్నాం. స్వతంత్రం నా జన్మ హక్కు, దాన్ని సాధించే క్రమంలో నా ప్రాణాలు పోయినా లెక్క చేయనని లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారిని మర్చిపోతున్నాం. మీరు నా దేహాన్ని దగ్నం చేయవచ్చేమో గాని నా ఆశయాన్ని కాదు అని చెప్పిన భగత్ సింగ్ గారి మాటల తూటాలను మర్చిపోతున్నాం. ఊరికొయ్యను ముద్దాడి భరత మాత ఒడిలో అమరత్వాన్ని పొందిన వీర పాండ్య కట్ట బ్రహ్మణ యొక్క ధైర్యాన్ని మర్చిపోతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే రాజ్గురు, సుఖ్దేవ్, మంగళ పాండే, తాంతియా తోపే, లాలా లజపతి రాయ్, సుభాష్ చంద్రబోస్ ఇలా సుమారు 3,50,000 మందికి పైగా త్యాగదనుల సమాధులపై కట్టుకున్న పేరే మహాత్మా గాంధీ. మనం మహాత్మా గాంధీ గారిని ఎంత తలకెక్కించుకున్నామంటే అక్టోబర్ 2న గాంధీ జయంతిని మాత్రమే తెలుసుకున్నాం గానీ అదే రోజు ఒక మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు మీకు తినడానికి తిండి లేదు, పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు, రాజీ పడండి ప్రపంచ దేశాలు మొత్తం మనల్ని వెక్కిరించినప్పుడు అవసరమైతే ఆకలితోనైనా చస్తాము గాని అవమానపు ఇంగిలి కూడు తినమని జై జవాన్ జై కిసాన్ అనే నినాదం చెప్పి ప్రజలను సంఘటితం చేసి పాకిస్తాన్తో యుద్ధాన్ని గెలిచి భారతదేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కోసం మనం మర్చిపోతున్నాం. ఆనాడు సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీని జపాన్ లో స్థాపించి సుమారు 60,000 మందికి పైచిలుకు సోల్జర్స్ ని బ్రిటిష్ వారితో బ్యాటిల్ చేస్తున్నప్పుడు, ఇంపాల్, కోహిమా ఇటు నుంచి బ్యాటిల్ చేస్తున్నప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళ వెన్నులో వణుకు పుట్టింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 1946లో నేవీ రివాల్ట్ చేశారు. దాని తర్వాత భయపడి పారిపోతే పరువు పోతుందని వాళ్లే మనకు స్వాతంత్ర్యం ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇంతటి గొప్ప చరిత్రను వదిలేసి బోసి నవ్వుతో శాంతి చర్చలతో స్వాతంత్ర్యం వచ్చింది అనుకోవడం మన దౌర్భాగ్యం. ఈ డెమోక్రటిక్ కంట్రీలో స్వేచ్ఛగా బ్రతకడానికి ముందు ఎన్ని త్యాగాల వల్ల స్వాతంత్ర్యం వచ్చింది అని మనకు తెలిస్తే ప్రతి భారత పౌరుడికి అకౌంటబిలిటీ పెరుగుతుంది. యాజ్ ఏ ఇండివిజువల్ పర్సన్ వాట్ హ్యావ్ టు కంట్రిబ్యూట్ టు నేషన్ అనే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. డెమోక్రసీ యొక్క వాల్యూ పెరుగుతుంది, ఫ్రీడమ్ యొక్క వాల్యూ తెలుస్తుంది. అందు గురించి చరిత్ర తెలుసుకోవాలంటున్నానే తప్ప వేరే వాళ్లకు తక్కువ చేయాలనే ఇంటెన్షన్ మాత్రం నాది కాదు. దయచేసి ఆలోచిస్తారని ఆశిస్తూ మీ మన్యం ప్రజాగాయకుడు డాక్టర్ దుడ్డు సత్యనారాయణ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ జై భారత్, జై హింద్, థ్యాంక్ యూ.